రేపు వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. ఈ మేనిఫెస్టోలో రానున్న 5 ఏళ్లలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ప్రకటించనున్నారు. ఆ పథకాలు ఏంటన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో జగన్ ప్రకటించిన నవరత్నాలు వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు 151 సీట్లు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఈసారి మేనిఫెస్టోపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. మరోవైపు మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్న సీఎం జగన్ ఈ నెల 28న మలివిడత ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు. 28న ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 12:30 వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుంచి మే 1 వరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షెడ్యూల్ని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని విషయాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. సౌమ్య, రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికల మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తారా అంటూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే గత ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాతే ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రజల్లోకి ప్రభంజనం లాగా సృష్టించిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఇంట కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల రాష్ట్రం మీద చర్చ జరిగింది. అయితే అదే విధంగా ఈ ఎన్నికల్లో కూడా ఎన్నికల మేనిఫెస్టోని వైఎస్ఆర్సీపీ ఎప్పుడు విడుదల చేస్తుందా అని చెప్పేసి గత కొద్ది రోజులు కూడా రాష్ట్రం మొత్తం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కూడా మరొకటి ఉంది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా రుణమాఫీ అనేది ప్రకటిస్తారని చెప్పి ఆ రైతుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పారు. అయితే కొన్ని సభల్లో మాత్రం ఎన్నికల మేనిఫెస్టో మీద పెద్ద చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేషీలో కూడా గతంలో ఆ సీఎం పేషీలో కూడా పలుమార్లు రుణమాఫీ గురించి చర్చలు కూడా జరిగినాయి. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఆ రుణమాఫీపై ప్రకటించే అవకాశం ఉన్నదన్న దాని మీద అయితే రాష్ట్రం మొత్తం సర్వంతా ఆ ఉత్కంఠ నెలకొంది. గతంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారో ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి 98% తాము పూర్తి చేశామని, వచ్చే ఎన్నికలకు వస్తే రాష్ట్రం సువిష్టంగా ఆ సువర్ణంలాగా ఉంటదని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నారు. అయితే దీనిపై ఆ టీడీపీ కూడా వైసీపీ ప్రకటించే ఎన్నికల మేనిఫెస్టోపై ఆ ఉత్కంఠంతో ఉంది. ఎన్నికల మేనిఫెస్టో వైసీపీ ప్రకటించిన తర్వాత ఆ టీడీపీ కూడా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తుంది. ఏదైతే ఆ వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో తర్వాత టీడీపీ కూడా ప్రకటించే అంశాలు అవకాశం ఉందని గతంలో చర్చించుకున్న సరే ఇప్పుడు నిజమైంది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఆ టీడీపీ కూడా దాన్ని బట్టి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం రుణమాఫీ మీదే మొత్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఆ ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు. గతంలో వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి రుణమాఫీ జరిగింది. ఆ రుణమాఫీ ప్రకటించిన తర్వాత రాజశేఖర రెడ్డికి వచ్చిన ఆ సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద భారీగా వచ్చాయి. అయితే నేరు కూడా మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ ప్రకటించే అంశము ఉన్నట్లే కొంత చర్చ జరుగుతా ఉంది. అయితే దీనికి తోడు పేదంటి భవిష్యత్తు మరింత గొప్పగా మార్చేందుకు రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రగతి పదాన్ని అగ్రమాగా నిలిపేందుకు మరొకసారి ప్రజల ముందుకు వస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 27వ తారీఖున మధ్యాహ్నం ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. ఆ 27వ తారీఖున ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత 28 నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3 అసెంబ్లీలు తిరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ నెల 28న ఆదివారం ఉదయం తాడిపత్రిలో 10 గంటలకి ఆ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఆ బహిరంగ సభతో ఆ ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. అయితే అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు కందుకూరులో, అలాగే వెంకటగిరిలో 3 గంటలకు జరిగే
బహిరంగ సభలో పాల్గొంటారు. 28వ తేదీన మే 28వ తేదీ నుండి మే 1 వరకు ఎన్నికల ప్రచార షెడ్యూల్ కేంద్ర పార్టీ కార్యాలయం విడుదల చేసింది. అయితే ఆ మొత్తానికి మాత్రం ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, రాయలసీమ, దక్షిణ కోస్తాలలో నిర్వహించిన సిద్ధం సభలు జనసాంద్రతను కల్పించాయని, పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని వైఎస్ఆర్సీపీ ఒక పక్క ప్రకటిస్తా ఉంది. అలాగే రెండో ఎన్నికల ప్రచార పేరు కూడా విజయవంతం చేస్తారని చెప్తా ఉన్నారు సౌమ్య. అయితే ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న ఇడుపులపై నుండి రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద బస్సు యాత్ర చేపట్టారు. 22 రోజుల పాటు నిర్వహించారు. 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో దాదాపుగా 2188 కిలోమీటర్ల మేర ఆ బస్సు యాత్ర జరిగింది. దీనికి సంబంధించి ఆ స్కూల్ పిల్లల నుంచి అవ్వాతాతల వరకు ఆ సీఎం జగన్ కి బ్రహ్మరథం పట్టారనేది ఆ వైఎస్ఆర్సీపీ మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. ఏకంగా 16 సభలకు భారీగా తమకు జనాన్ని సముద్రం తలపించేలాగా జనాలు వచ్చినట్టు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా దేశ రాజకీయాల్లో మరొక మలుపయ్యేలాగా సీట్లు కొడతామని చెప్పి చెబుతా ఉన్నారు. ఏదేమైనా ఈ నెల 27వ తారీఖు విడుదల చేయనున్న ఎన్నికల మేనిఫెస్టో మీద అయితే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఉండటంలో ఎటువంటి సందేహం లేదు సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెలు వివేక కుమార్తెపై వైఎస్ సునీత ఓ సలహా ఇచ్చారు. రాయిదాడి జరిగిన సీఎం జగన్ను ఆయన గాయానికి వేసిన బ్యాండేజ్ ఎక్కువ రోజులు వేసుకుంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీతారెడ్డి హితవు పలికారు. వైఎస్ జగన్కు ఆయన డాక్టర్లు సరైన సలహా ఇవ్వలేదన్నారు సునీత. జగన్ త్వరగా బ్యాండేజ్ తీయాలని తాను ఒక డాక్టర్గా సలహా ఇస్తున్నట్లు తెలిపారు. గాయానికి గాలి తగిలితేనే త్వరగా మానిపోతుందని సూచించారు. వివేక హత్య కేసులో ఎవరినైతే సిబిఐ నిందితులు అని చెప్పిందో వాళ్లకు ఓట్లు వేయవద్దని వైఎస్ సునీత వివరించారు. తప్పు చేసి ఉంటే తనకైనా తన భర్తకైనా శిక్ష పడాల్సిందేనని అన్నారు. ఇక వైఎస్ అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అని సీఎం జగన్ చెబుతున్నారని, పిల్లలకు ఎంపీ పదవులు ఇస్తారా అని ప్రశ్నించారు. సిబిఐ నిందితులు అన్న వాళ్ళని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లుగా తన తండ్రి హత్యపై పోరాడుతుంటే తనకు రాజకీయాలు అంటగడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు సునీత. ఇప్పటికైనా తన పోరాటానికి సహాయం చేయాలని సీఎంను ప్రాధాయపడుతున్నానని వైఎస్ సునీత విజ్ఞప్తి చేశారు. ఇక ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో యాత్ర జరుగుతున్న సమయంలో ఆయనపై రాయిదాడి జరిగింది. జనాల్లో ఉన్న నిందితులు ఒక్కసారిగా సీఎం జగన్పై రాయి విసిరారు. అయితే ఆ రాయి బస్సుపై ఉన్న సీఎం జగన్కు పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్కు తగలడంతో గాయాలయ్యాయి. వెంటనే జగన్ను బస్సులోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం జగన్ బస్సు యాత్ర కొనసాగించారు. ఈ కేసులో అనుమానితులని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వైఎస్ కుటుంబ రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన సోదరిమణులు ఇద్దరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత తీవ్ర విమర్శలకు పెంచారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయిదాడి ఘటన గుర్తు చేసిన వైఎస్ సునీత జగన్ వేసుకున్న బ్యాండేజ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.